ఎప్పుడైతే యుఎస్ ట్రేడ్ వార్స్ స్టార్ట్ అయ్యాయో చైనా ప్రతిదాన్ని రిస్ట్రిక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఎప్పుడైతే వీటిని ఆపితే యుఎస్ మన మాట వింటుందన్న ఒక ఉద్దేశంతో చైనా వీటిని రిస్ట్రిక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. ఈ మధ్య వార్తల్లో మనం చూస్తున్నాం, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని ఎక్స్పోర్ట్ చేయడం చైనా బ్యాన్ చేసింది, రిస్ట్రిక్ట్ చేసింది. ఇవన్నీ కూడా మనం వింటున్నాం. అసలు ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ యూస్ చేస్తారో మనం ఒకసారి చూద్దాం. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏంటంటే రెండు రేర్ మినరల్స్ నుంచి ఇవి తయారవుతాయి. ఒకటి వచ్చి నియోడైమియం అని ఒకటి, సెకండ్ది సమారియం అని ఒక మినరల్. సో ఈ రెండింటి నుంచి వీళ్ళు పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ని అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఈ మ్యాగ్నెట్స్ ఎక్కడెక్కడ వాడతారో ఒకసారి చూద్దాం. నియోడైమియం మ్యాగ్నెట్స్ అయితే కనుక ఇవి చాలా స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్స్ ఇప్పటిదాకా ఉన్న అవైలబుల్ ఉన్న వాటిలో చూస్తే. ఇవి ఎలక్ట్రికల్ వెహికల్స్, అలాగే టర్బైన్స్, హెడ్ ఫోన్స్ అన్నిట్లో కూడా దీన్ని యూస్ చేస్తారు. అలాగే సెకండ్ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్ సమారియం కోబాల్ట్ అంటారు. వీటిని ఎక్కడ యూస్ చేస్తారంటే ఏరోస్పేస్ అంటే మన యుద్ధ విమానాల్లో, డిఫెన్స్లోను, అలాగే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో దీన్ని వాడతారు. ఈ రెండు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే చైనా ఈజ్ ద లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ దీస్ మ్యాగ్నెట్స్. అంటే ఇవి చాలా రేర్గా దొరుకుతాయి కాబట్టి చైనాలో ఎక్కువ ఇవి ఉన్నాయి. అంటే టెక్నాలజీ కూడా ఉంది వీళ్ళకి, అంటే ప్రాసెసింగ్ టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్. ఓన్లీ ఆ మినరల్ వెలికి తీయడమే కాదు, దాన్ని ప్రాసెస్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో ఈ మైన్స్ అలాగే ప్రాసెసింగ్ టెక్నాలజీ ఈ రెండు కూడా చైనా డామినేట్ చేస్తుంది. ఇది మన ఓన్లీ ఇండియాకే కాదు, యూఎస్కి, చాలా కంపెనీస్కి, ఎక్కడెక్కడో కంట్రీస్కి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే యుఎస్ ట్రేడ్ వార్స్ స్టార్ట్ అయ్యాయో చైనా ప్రతిదాన్ని రిస్ట్రిక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అందులో మేజర్గా ఈ ఎర్త్ మ్యాగ్నెట్స్ మీద యూఎస్ డిపెండ్ అయ్యి ఉంది. అలాగే అన్ని ఆటోమేటివ్ సెక్టర్స్ కూడా దీని మీద డిపెండ్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ డిఫెన్స్. సో ఎప్పుడైతే వీటిని ఆపితే యుఎస్ మన మాట వింటుందన్న ఒక ఉద్దేశంతో చైనా వీటిని రిస్ట్రిక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్ట్ చేస్తుంది, ఇంటర్నల్గా వాళ్ళు యూస్ చేసుకుంటారు. ఇది ఇండియా మీద ఇంపాక్ట్ ఎలా చూపిస్తుందా అంటే మన ఆటోమేటివ్ సెక్టర్ ఆల్మోస్ట్ 85% మనం చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఈ ఎర్త్ మ్యాగ్నెట్స్ని. సో అలాగే ఈ మధ్య మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో ఉన్న అన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన ఇండియన్ కంపెనీసే. ఈ ఇండియన్ కంపెనీస్ ఏవైతే డిఫెన్స్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక లార్జెస్ట్ ఇంపోర్టర్సే. ఇది ఎక్కడ ఇంపాక్ట్ చూపిస్తుందంటే ఎవరైతే ఆటోమోటివ్ సెక్టర్స్లో ఉన్నారో అంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్, వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, పర్టికులర్గా ఈవీ సెగ్మెంట్లో. ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుందంటే అన్ని కాస్ట్ పెరుగుతుంది, అలాగే వాటి ప్రైసెస్ పెరుగుతాయి. అంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ చూసుకుంటే వాళ్ళ ప్రాఫిట్ కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు ఇండియా చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా డైవర్సిఫై అవ్వాలి. ఓన్లీ ఇండియా మీద డిపెండ్ అవ్వకుండా మన ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఎక్కడున్నాయి అక్కడి నుంచి కూడా ఇంపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అలాగే కొత్తగా గవర్నమెంట్ ఒక పాలసీని ఫ్రేమ్వర్క్ చేస్తుంది. రేర్ ఎర్త్ మెటల్స్ మైనింగ్ చేయడం, ప్రాసెస్ చేయడం కూడా ఇండియాలోనే డెవలప్ చేద్దామని ఒక ప్లాన్లో అయితే ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం చైనా మీద డిపెండ్ అయినా సరే ఫ్యూచర్లో మనం చైనా మీద అంత డిపెండెన్సీ ఉండక్కర్లేదు. చైనా నుంచి వచ్చే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని ఆల్టర్నేటివ్ ఎవరు లేరా అని అనుకుంటే కనుక కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఉంది, యుఎస్ ఉంది, వియత్నాం, కెనడా, అలాగే ఇండియాలో కూడా కొంత దొరుకుతున్నాయి, అలాగే యూరోప్ ఉంది, పర్టికులర్లీ స్వీడన్లో. అయితే ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం వచ్చి ఈ ప్రాసెసింగ్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ టెక్నాలజీ, ప్రాసెసింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇంకా ఇండియాలో కానీ ఏ కంట్రీలో కానీ ఇంకా డెవలప్ అవ్వలేదు. అలాగే లోకల్ మార్కెట్స్లో ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందంటే యూఎస్లో కానీ కెనడాలో కానీ వాళ్ళు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ కన్నా చాలా తక్కువ సప్లై ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కాస్ట్ని పెంచుతాయి ఓవరాల్గా, నాట్ ఓన్లీ ఇండియా, ఓవరాల్ మొత్తం అంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈవీ పర్టికులర్లీ వాళ్ళందరికీ కూడా కాస్టింగ్ పెరుగుతుంది. అది చాలా మటుకు ఇంపాక్ట్ చూపిస్తుంది. చైనా కూడా ఈ పరిణామాలన్నీ ఎందుకు చేస్తుందంటే యూఎస్తో దీన్ని ఒక యుద్ధం కింద వాళ్ళు తీసుకున్నారు. సో అందువల్ల వాళ్ళు ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయాలో అంతవరకు కూడా ఈ సప్లై చైన్ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో దీని ఇంపాక్ట్ మన ఓన్లీ ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మీద ఈవీ మ్యానుఫ్యాక్చర్స్ మీద ఉంటుంది. అలాగే పర్టికులర్లీ మన ఆటోమేటివ్ సెక్టర్ అయితే మనకు చాలా ఇంపాక్ట్ అయితే ఉంది. సో ఇది ఎలా నెక్స్ట్ క్వార్టర్స్లో అన్ఫోల్డ్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.